నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. మంచులాల్పేట్ డివిజన్ లోని బాబు జగజ్జీవన్ రామ్ నగర్ లో ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇస్తూ పనులు చేపట్టామనే జగజ్జీవన్ రామ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కురుమా బలరాం అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బాబు జగజ్జీవన్ రామ్ నగర్ లో తాగునీటి కోసం నల్ల కలెక్షన్ల కోసం పనులు మంజూరు చేశారని కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు స్థానిక బస్తీవాసులకు ఎమ్మెల్యేకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలో స్ట్రీట్ లైట్ మరమ్మతులు కూడా చేయటం లేదని, స్థానిక ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలన్నీ చేపట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పనులు చేయట్లేదని విమర్శించారు. బాబు జగజ్జీవన్ రామ్ నగర్ లో అన్ని అభివృద్ధి పనులు కేవలం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే తోటే సాధ్యమైందని అన్నారు. ఇల్లు లేవు, వాళ్ళకి ఇళ్ళ గురించి కూడా మేము చేస్తున్నాం ఫైట్. మరి అది కూడా 59 జీవో మన కేసీఆర్ చేసి అది కూడా రిజెక్ట్ చేస్తుండే ఆయన. మధ్యతరగతికి ఏదో పర్మిట్ ఉందానికి 59 జీవో చేసి అది కూడా డిజాల్వ్ చేస్తుండే ఆయన. మరి ఎందుక గవర్నమెంట్ ఎందుకు వస్తుంది? పబ్లిక్ సేవ్ చేయాలా. నో పార్టీ, పబ్లిక్ ఉంటేనే పార్టీ. పబ్లిక్ ఒక్కసారి గతంలో సిపాయిలు తిరగబడిన పబ్లిక్ తిరగబడితే ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. పబ్లికే ఇబ్బందులు పెడితే పబ్లిక్ ఓన్కి వస్తుంది. ఇప్పుడు గ్రేట్ హైదరాబాద్ ఎలక్షన్లు వస్తున్నాయి. 1 మెగా బీఆర్ఎస్ ముందంజలు గెలుస్తుంది. కాంగ్రెస్ వచ్చి పైదలేదు. స్ట్రీట్ లైట్లు కూడుకొని 4-5 నెలల నుంచి స్ట్రీట్ లైట్లు లేవు అంటే మరి ఎందుకంటే గవర్నమెంట్ బడ్జీలు వెళ్ళనిక పనిచేయరు. నేను వచ్చి ఒక అధ్యక్షుడిగా నాకే బాధ అవుతుంది. రాత్రిపూట ఇక్కడ వస్తే ఎవరికి ఏం యాక్సిడెంట్ అవుతుందని భయం పడుతుంది. ఇళ్ళకి పిల్లల్ని పంపండి, వాళ్ళు ట్యూషన్కి పోస్తారు. ట్యూషన్ పోయేటంటే కూడా తల్లిదండ్రులు పోయి తీసుకొస్తారు. వాళ్ళు రాకుండా స్ట్రీట్ లైట్లు. మాకున్న సమస్యలు బస్తీ సమస్యలు, బస్తీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి నా సమస్య అని ముందుండి చెప్తాడు. ఆల్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడైనా కానీ చిన్న చిన్న వర్కులు ఉన్నా పెద్ద వర్క్ ఉన్నా నా ఇంటి పని అని బలరాం గారు ముందు వచ్చేసి అన్ని వర్క్లకు, అదే కాకుండా సావులకు బతుకులకు ఎవరైనా పెళ్లిళ్లకు అన్నిటికీ ముందుండి ప్రెసిడెంట్ ఎన్నికైన కురుమా బలరాం చిన్న చిన్న పనులు, లైట్లు కానీ, మోరీలు కానీ, రోడ్లు కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వెంబడే పోయి అధికారుల దగ్గర పోయి పనులు చేయించి డెవలప్ చేస్తున్నాడు బాగానే. ఇక్కడ చేస్తున్న చిన్న చిన్న పనులే కాక వేరే సమస్యలు ఏవి ఉన్నా కూడా పిల్లల కోసం కానీ దేనికోసం అయినా పోయి మాట్లాడుకొని తీసుకొని వస్తాడు. మంచి చెడు అన్నింటికి ఆయన చూడడానికి అట్లా ఓల్డ్ ఏజ్లో ఉంటాడు కానీ మాత్రం అంటే మాలాగానే పనిచేస్తాడు. ఆయన ఏమున్నా కూడా బస్సులో మంచిగా ఆదుకుంటాడు. ఇక్కడ నేను డాక్టర్ అంబేద్కర్ యువజన సేవా సంఘం ప్రెసిడెంట్ని. మాకు 1994 నుంచి ఏ నాయకుడు వర్క్ చేసినట్టు ఒక శ్రీనివాస్ యాదవ్ తప్ప ఎవరు చేయలేదు. మాకు డెవలప్మెంట్ కానీ, వాటర్ కానీ. అంతకుముందు టీడీపీ బీజేపీ వెళ్తున్నప్పుడు కూడా ఒక 4-4 వేయించాడు. రీసెంట్లీ లాస్ట్ ఇయర్ కూడా ఒక 4-4 వేయించాడు. ఈ సమ్మర్లో నీళ్ళ ఇబ్బంది అవుతుందని శ్రీనివాస్ యాదవ్ సార్ వేయించిండు. ఇప్పుడు బోర్ కనెక్షన్ ఇవ్వడానికి ఇంటింటి టాప్ కనెక్షన్ ఇవ్వడానికి ఈ రోజు పని స్టార్ట్ అయింది. ఆ పని చేపించుకుంటూ ఇక్కడ అధ్యక్షులు బస్సు స్థానికులు ఉన్నాము. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సరమైంది వచ్చి స్ట్రీట్ లైట్లు 4 నెలల నుంచి స్ట్రీట్ లైట్ స్టాక్ లేదంటారు. అయితే లైన్ సగం మేచిపోయారు. ఆ పైపులు ఆనే ఉన్నాయి. పట్టి పర్వాలేనట్టు కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు. ప్రజలకు అభివృద్ధి అనేది లేకుండా చేస్తున్నారు. ఇది లాస్ట్ ఇయర్ అయిన బోరింగ్కు ఇప్పుడు పంపిరు వాళ్ళు. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముందంజల 1 నిమిషం కరెంటు పోక